నెక్స్ట్ మీరేమన్నారు ఇంకా గబ్బర్ సింగ్ ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ ఒకటే సిచ్యువేషన్. ఒకటే చెప్తాను. ఎమోషనల్ బాండ్ అదే అది మర్చిపోయాను. ఈ ఎమోషన్ గుర్తుపట్టాడు, ఆ ఎమోషన్ మర్చిపోయాను. మీకు ఒకటే విషయం చెప్తాను. దేక్లేంగే సాలాలో ఒక 350 మంది డాన్సర్లతో ఒక షాట్ చేశారు ఆయన. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ట్యూన్కి ఇలా అంటే ఒక హై ఎనర్జెటిక్ ట్యాప్ మూమెంట్ చేస్తున్నారు. చేయగానే ఆ మూమెంట్ చేయగానే మొత్తం డాన్సర్స్ యూనిట్ దాదాపు సెట్లో 500 మంది ఉన్నారు. క్లాప్స్ కొట్టేస్తున్నారు. అంటే మిగతా జూనియర్స్ డాన్సర్స్ కాకుండా అందరు కలిపి క్లాప్స్ కొట్టేసి విజిల్స్ అసలు ఫుల్. నేనేమో 1 మోర్ అడగాలని అవుతున్నా, అసలు ఈ క్లాప్స్ ఆగట్లేదు ఒక నిమిషం వరకు. అది అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి సార్ 1 మోర్ సార్ అన్నాను. అంటే నేను ఇంతమంది మొత్తం సెట్ అంతా క్లాప్స్ కొడితే దేనికి 1 మోర్ అంటారు. ఓకే, ఆ దేనికిలో నాకు చిన్న హీట్ తగిలింది. దేనికి 1 మోర్ అన్నారు. అంటే మాస్టర్ కూడా ఓకే చెప్పాడు కదా, నీకేంటి ప్రాబ్లం. కాదు సార్, మాస్టర్ మీ డ్యాన్స్ స్టెప్పే చూస్తున్నారు, నేను మీ ఎక్స్ప్రెషన్ మీ జుట్టు అన్నీ చూస్తున్నాను. మీరు అలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ అలాట్ అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్, అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది. మనం కొంచెం దాన్ని అలా లైట్గా దుబ్బేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా బౌన్స్ అవుతుంది, నాకు ఆ బౌన్స్ ఇష్టం సార్ అని ఇలా చూశారు. డ్యాన్స్ కావాలి, జుట్టు కావాలి, బౌన్స్ కావాలి, మామూలు డిమాండింగ్ కాదే నువ్వు. సరే 1 మోర్ అని చెప్పి దుబ్బేసి తీసుకొని పాపం మళ్ళీ ఫుల్గా చేశారనమాట. మంచి సో దిస్ కైండ్ ఆఫ్. అండ్ మొన్న ఒక వీడియోలో ఆయన ఇలా కొడుతుంటే నేను చెప్పని నవ్వగానే ఆయన కొట్టారు, అందరు చాలామంది అంటున్నారు. ఆయన ఏంటంటే ఆయన సీన్ గుర్తు చేశా. సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి ఇలా కంటి పెట్టినప్పుడు మీకు నేను ఉన్నాను, మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పి ఆ చేతులు ఇలాగ దించాలి. నేను పాపం అప్పుడే ఒక మీటింగ్ నుంచి వచ్చారు సెట్లోకి. సో రెడీ సార్ అంటే అదే ఆయన ఆ క్యారెక్టర్లో వచ్చి మీ దగ్గరికి ఇలా దండం పెడతారు సార్, అయ్యో పెద్దవాళ్ళు అని చెప్పి మీరు ఇలాగ చేతులు, అది మా అక్కడ డైలాగ్ లేదానికి జస్ట్ మా అసిస్టెంట్ అని చెప్పాడు సార్ ఇది షార్ట్ అని. నేను దూరంగా ఉన్నా. ఆయన నేను ఆల్రెడీ వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాను. ఆయన దండం పెట్టగానే ఆయనకి ఆ పొలిటికల్ మీటింగ్స్ నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు అలవాటైపోయి ఆయన దండం పెట్టగానే ఈయన కూడా దండం పెట్టి నేను అక్కడి నుంచి నవ్వుకుంటా, సార్ మీరు ఇంకా పొలిటికల్ దాంట్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్ సార్ మీరు అయ్యో అని చెప్పి చెయ్యిలో పట్టుకో, అయ్యో గబుక్కునే దండం పెట్టగానే ఆటోమేటిక్గా నాకు ఇలా వెళ్ళిపోతుంది పైన పెద్దవాళ్ళు కదా అనగానే నేను మొన్న అదే వీడియోలో అదే చేసి జోక్ గుర్తు చేస్తే ఆయన నవ్వుతున్నారు అనమాట.